అందరికీ చదువు మాత్రమే కాదు, అప్పుడప్పుడు కథలు కూడా చదువుతూ ఉండాలి. నైతిక విలువలు పెరుగుతాయి, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. నా దగ్గర కొన్ని కథల పుస్తకాలు ఉన్నాయి. అక్బర్ బీర్బల్ కథలు, నెక్స్ట్ అమ్మాయిల అభివృద్ధి అవరోధాలు, నెక్స్ట్ రండి పిల్లలు నా నుండి నేర్చుకోండి, కూచిపూడి నాట్య కథలు, కూచిపూడి గురించి ఇందులో ఉంటుంది అనమాట, డ్యాన్స్ గురించి. నెక్స్ట్ ఫ్లోరెన్స్ నైటింగేల్ జీవిత చరిత్ర, నెక్స్ట్ భక్త సింగ్ గారి గురించి చదువుతూ ఉంటాను. అప్పుడప్పుడు చాలా పుస్తకాలు చదువుతాను, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈరోజు ఏం చదువుదామంటే అక్బర్ బీర్బల్ కథల్లోంచి ఒక కథ చదువుతాం. దీని నిండా చాలా కథలు ఉంటాయి. నేను అన్నీ చదివేశాను మ్యాక్సిమం. మీకు ఒక కథ ఈరోజు ఒక కథ చదివినిపిస్తాను. ఫస్ట్ స్టోరీ పేరు ఏంటంటే మహేష్ పేరే బీర్బల్. ఓకేనా? అక్బర్ చక్రవర్తి ఒకసారి స్నేహితులతో కలిసి అడవికి వేటకు వెళ్ళాడు. ఆయనకు వేట అంటే చాలా ఇష్టం. జంతువుల్ని వేటాడడం అంటే ఆయనకి మహాసరదా. వేసవి రోజుల్లో ఎండ మండిపోతున్నా లెక్క చేయకుండా స్నేహితుల్ని వెంట తీసుకుని అడవికి వెళ్ళాడు. ఎంత వెతికినా ఒక్క జంతువు కూడా దొరకలేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా చెట్టు చాటున పొదల చాటున పొంచిన జంతువుల కోసం కాపు కాశాడు. లాభం లేకపోయింది. ఎండ ఎక్కువైంది. అందరికీ విపరీతంగా దాహం వేసింది. జంతువుల్ని గాలించడం మానేసి మంచినీళ్ల మడుగు కోసం వెతకడం ప్రారంభించారు. ఎక్కడా నీటి చుక్క లేదు. ఈ అడవికి దగ్గరలో ఏదైనా ఊరుందేమో చూద్దాం, అక్కడ మంచినీళ్ళు దొరకపోవు అని అక్బర్ మిత్రుల్లో ఒకరు అక్బర్కు సలహా ఇచ్చారు. అక్బర్కి ఆ సలహా బాగా నచ్చింది. వెంటనే అందరూ గుర్రాలెక్కి బయలుదేరారు. మధ్యలో వాళ్లకో పిల్లాడు కనిపించాడు. వాడు కట్టెపుల్లలు తల మీద మోసుకు వెళ్తున్నాడు. వాణ్ణి ఆపి అబ్బాయి, ఇక్కడికి దగ్గరలో ఏదైనా ఊరుందా? బాగా దప్పిగ్గా ఉంది, తాగేందుకు మంచినీళ్ళు కావాలని అక్బర్ అడిగాడు. ఓ, ఇక్కడికి దగ్గరలో మా ఊరుంది. మా ఊళ్ళో పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు నీళ్లు ఎంత తీయగా ఉంటాయో అన్నాడా పిల్లవాడు. అయితే మమ్మల్ని ఆ చెరువు దగ్గరికి తీసుకుపోతావా అని అడిగాడు అక్బర్. వాడు సరేనన్నాడు. వెంటనే అతన్ని గుర్రం మీద కూర్చోపెట్టుకుని వాళ్ళు తమ వెంట తీసుకుపోయారు. ఊరు చివర చెరువు దగ్గరికి వెళ్ళాక అందరూ గుర్రాలు దిగి చెట్టు నీడని చేరారు. పిల్లవాడు గబగబా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక గిన్నె పట్టుకొచ్చాడు. ఒకరి తర్వాత ఒకరికి అందరికీ మంచినీళ్ళు ఇచ్చాడు. దాహం తీర్చుకుని కాసేపు చెట్టు నీడ అందరూ విశ్రమించారు. అక్బర్ ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకుని కాసేపు కబుర్లు చెప్తూ ముద్దు చేశాడు. ఆ పిల్లవాడు చాలా తెలివైన వాళ్ళ అనిపించాడు. నీ పేరేంటి అని అక్బర్ పిల్లవాడిని అడిగాడు. నీ పేరేంటి? ముందర నీ పేరు చెప్తే గాని నా పేరు చెప్పను అన్నాడా పిల్లవాడు. అక్బర్ ఆశ్చర్యపోయాడు. ఇంతవరకు ఎవరు తనతో అలా మాట్లాడలేదు. నేనెవరో తెలుసా అన్నాడు కొంచెం కోపంగా. నేనెవరో తెలుసా అన్నాడు కుర్రవాడు నవ్వుతూ. అక్బర్కి కోపం ఎక్కువ అవడానికి బదులుగా ఈసారి నవ్వొచ్చింది. వాడిని దగ్గరకు పిలిచి వాడి బుగ్గలు పీకి పాకం పెట్టి తన చేతి వేళ్లకున్న ఉంగరాల్లోంచి రత్నాలు పొదిగిన ఒక ఉంగరం తీసి వాడి వేలికి తొడిగాడు. పిల్లవాడు ఆ ఉంగరం చూసి మురిసిపోయాడు. దాని మీద రాజముద్ర ఉంది. అది చూశాక పిల్లవాడికి అర్థమైంది. తన ఎదుట ఉన్నది సాక్షాత్తు అక్బర్ చక్రవర్తి అని భయంగా తలవంచుకుని నిలబడ్డాడు. అక్బర్ ఆ కుర్రాన్ని దగ్గరకు తీసుకుని, నువ్వు పెద్దయి బాగా చదువుకున్నాక ఢిల్లీలోని రాజభవనానికి వస్తూ నేను నిన్ను గుర్తుపట్టేందుకు వీలుగా ఈ ఉంగరాన్ని తీసుకురా అని చెప్పి వెళ్ళిపోయాడు. పిల్లవాడు సంబరంలోంచి తేరుకుని రివ్వును పరిగెత్తుకు వెళ్ళి వాళ్ళ అమ్మకు సంగతంగా చెప్పాడు. రాజుగారు తన చిట్టి తండ్రికి ఇచ్చిన ఉంగరం చూసి ఆ తల్లి మరీ మురిసిపోయింది. రాజుగారు అడగగానే నీ పేరు మహేష్ దాస్ అని చెప్పకపోయావా? పెరిగినప్పుడు చెప్పడానికేం అని ఆవిడ కొడుకును మందలించింది. వాడు చిరునవ్వు నవ్వేసరికి ఆవిడ నవ్వింది. మహేష్, నువ్వు కష్టపడి చదువుకో, పెద్దయ్యాక రాజుగారి దగ్గరికి వెళ్దు కానీ ఆయన నీకు సహాయం చేస్తారంది. నేను పెద్దయ్యాక రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ ఉంగరం చూపిస్తాను. ఆయన నన్ను వెంటనే గుర్తుపడతారు అన్నాడు గొప్పగా. సరే, ముందర ఆ ఉంగరం నాకు ఇవ్వు. అది కాస్త ఎక్కడైనా పాడేసావంటే రాజుగారు నిన్ను గుర్తుపట్టరు. సరికదా? కోటగుమ్మం కూడా తొక్కనివ్వరు అంది వాళ్ళమ్మ. తల్లి చెప్పినట్లు మహేష్ కష్టపడి చదువుకుని పెరిగి పెద్దయ్యాడు. తరువాత రాజుగారి ప్రాపకంలో బీర్బల్గా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ఇంతకీ బీర్బల్ అంటే ఏమిటో తెలుసా? బీర్బల్ అంటే తెలివి అని అర్థము. ఓకే, గుడ్ నైట్ అందరికీ. బాయ్ బాయ్.